ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా మమ్మీకి సంబంధించిన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా? ఆస్తి కన్నా తన ఆశయమే జాస్తి అనుకుంటుంది. ఏంటది? అదే చెప్పమని అడుగుతున్నాను. చెప్పొచ్చు కదా మమ్మీ, నేను కూడా వింటాను. రే, నైని ఏమడిగిందో తెలుసా నీకు? ఆహా, తెలీదు. వన్స్ మోర్ ప్లీజ్. మీ అమ్మ రూపం మారిందని ఇక్కడికొచ్చినా మన అందరం అర్థం చేసుకుని తనని ఒప్పుకున్నాం. అయితే లలితాదేవి అమ్మగారులా కూడా రూపం మార్చుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? పెద్ద మరదలు ఎలా కనిపెట్టింది మమ్మీ? ఇక నువ్వు దొరికినట్టేనా? మీరు మాట్లాడండి అత్తయ్య. ఇలా సైలెంట్గా ఉంటే మీ ఉద్దేశం ఏంటో తెలియదు కదా. నువ్వు చాలా తెలివైన దానివని మరోసారి ఒప్పుకుంటున్నాను నైని. థ్యాంక్స్ అత్తయ్య. కానీ ఎందుకలా మారువేషంలో వచ్చారో చెప్తారా? నిజంగా అలా వచ్చావా మమ్మీ? మేమందరం పెద్ద పెద్దమ్మే అనుకున్నాం తెలుసా. పొరపాటున నీ సీక్రెట్స్ చెప్పేసుంటే ఇంకేమైనా ఉండేదా? ఓ, అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారా అత్తయ్య? నైని, నువ్వు నా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకు, దెబ్బతింటావు. అలవాటైపోయింది. మీరు తీసే దొంగ దెబ్బ తినడం, మళ్ళీ ఎదురు తిరిగి పోట్లాడడం. లేదంటే ఎంత రాక్షసత్వాన్ని చూపిస్తారో నాకు బాగా తెలుసు. మమ్మీ, ఏ పర్పస్లో అలా వచ్చావో చెప్తావా? రే, నువ్వు నోరు మూసుకొని ఉంటావా? నేను కూడా ఏమీ తెలియనట్టే నిన్ను అడిగాను. లేదు అంటే నన్ను కూడా చెడు కూడా ఆడుకునేది. తెలిస్తే తెలిసింది గాని పౌర్ణమి అప్పుడే ఇలా మారతానని తనకి తెలియదు. వచ్చే ఆషాఢ పౌర్ణమి రోజున ఎవరి రూపంలో వస్తానో చచ్చినా తను కనిపెట్టలేదు. ఎలా వస్తావు మమ్మీ? నీకు కూడా చెప్పన్రా, ఆ రోజు నేను అనుకున్నది సాధించే తీర్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.